అక్కడ మేతలేక పశువులు విలవెల్లాడేవి. సుదూర ప్రాంతాలైన శ్రీకాళహస్తి, రాయచోటి నుంచి పశుగ్రాసం తెప్పించుకోవాల్సొచ్చేది. ఆర్థిక భారం తట్టుకోలేని రైతులు పశువులను చౌకగా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ సమస్యల నుంచి వారెలా బయటపడ్డారు? ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఒక చిన్న పల్లె అయ్యవారిపల్లి. పశుగ్రాసం కష్టాల నుంచి పాడి రైతులను గట్టెక్కించడానికి వాసన్ సంస్థ ఒక వైవిధ్యమైన ఆలోచన చేసింది. గ్రామ సభలు నిర్వహించి రైతుల సమన్వయంతో బహుళ పంటల పశుగ్రాసం పెంపకం చేపట్టి అయ్యవారిపల్లిని పశుపోషణలో స్వయం సమృద్ధిగా మార్చింది. 8 పశువులు ఉన్నాయి, 50 గొర్రెలు ఉన్నాయి. 2014, 15, 16 సంవత్సరాల్లో మాకు చాలా కరువు పెట్టేసింది. మేము ఆవులు గిడ్డి లేక వేపాకు, కళ్ళమద్ద ఇట్లాంటివన్నీ మేపుకునే వాళ్ళము. అవి తినేవి కాదు అసలు. రొయ్యల్లో పుస్తులు కూడా ఉండేటివి. ఆకులు తట్టుకోలేక వేపాకు చిన్నగా స్టార్ట్ చేసినాయి. కళ్ళమందలు కూడా పొద్దున్నే తిని 12 వరకు తినే వస్తున్నాయి ఇంటి దగ్గరికి. ఇలా ఆవులతో చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. ఇంకా గడ్డి సాలక కాళహస్తి నుంచి 20,000 పొట్టు అయితే 25,000 వరకు పెట్టేవాళ్ళము. అవి వచ్చి కనీసం 15 రోజులు కూడా మాకు గడిచేది కాదు. మళ్ళా గొర్రెల కళ అయితే మార్చి, ఏప్రిల్ నుంచి కూడా మేము బయట వెళ్ళిపోయేవాళ్ళము. వాటికి మేపు కొనలేక బయట దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్లు అవతల పోయేవాళ్ళము. నైట్లో నిద్రలో కూడా లేక అక్కడే ఉండిపోయేవాళ్ళము. మళ్ళీ ఆగస్టు ఆ మధ్య ప్రాంతంలో వానలు పడినాక ఇంటికి వచ్చేవాళ్ళము. అంతవరకు చాలా అవస్థలు పడేవాళ్ళం మేము. ఆవులతో చాలా ఇబ్బందులు పడినాము. ఆకులు అలుములు పట్టుకొచ్చేసి బాధలు పడి కొందరు రైతులు ఇబ్బందులు పడి కొందరు రైతులు అమ్ముకున్నారు, కొందరు రైలు నిలుపుకున్నారు. 20,000, 30,000 ఒక లోడ్ వచ్చి గడ్డి కాళహస్తి నుండి వచ్చి కొని కొందరు నిబ్బరించుకొని పెట్టుకున్నారు. వాసన్ సంస్థ వాళ్ళు మమ్మల్ని ఈ అయ్యవారిపల్లి గ్రామాన్ని వాళ్ళు టేకప్ చేసి ఈ మిక్స్డ్ వెరైటీస్లో మేము చెప్పినది ఏంటంటే ఈ ధాన్యపు జాతి గ్రాసాలైనటువంటి జొన్న కానీ, మొక్కజొన్న కానీ వీటిని కల్టివేట్ చేయడం, అలాగే కాయజాతి గ్రాసాలు అయినటువంటి అలసందలు కానీ, ఉలవలు కానీ వీటిని కల్టివేట్ చేయడం. వీటిని బీడు భూములు వృధాగా పోకుండా అది ఇది రెండు మిక్స్డ్గా కల్టివేట్ చేసి మేపినప్పుడు పశువుకి ధాన్యపు జాతిలో ఉన్నటువంటి ఈ కడుపు నిండడానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ దొరుకుతున్నాయి. అలాగే కాయజాతిలో మనకి పుష్కలంగా దొరికేటువంటి మాంసకృతులు అధికంగా దొరుకుతాయి. ఇంకా అమ్ముకునేద్దాం మనం మేపలేము. ఈ రొయ్యలో దొంగల రావిడి, పాముల రావిడి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మనం మేపుకోలేము, ఇంకా అమ్ముకునేద్దాము అనే పరిస్థితుల్లో మాకు వాసన సార్ వాళ్ళు వచ్చి పరిచయం అయినారు. పరిచయం అయ్యి మీరు ఎందుకు ఇట్లా అమ్ముకునేయాలని చూస్తున్నారు, ఎందుకు అబ్బా మీకు లాభాలు లేదా ఏమంటే, మాకు మేపు లేదు సార్, మేము చాలా అవస్థల్లో పడుతున్నాము, నైట్లో నిద్ర లేకుండా బయట వెళ్ళిపోతున్నాము, దొంగలు పెడదా పాములు పెడదా మాకు ఎక్కువ అయిపోయింది, మాకు వద్దు ఇవి అమ్ముకునేద్దాం అనుకుంటున్నాము అంటే వాళ్ళు వచ్చి మీరు అట్లా చేయొద్దండి, మీకు ఏదన్నా కొంచెం ప్రత్యామ్నాయంగా మేము కొంచెం మార్పులు చెప్తాము, మేము కొద్దిగా మీకు విత్తనాలు ఇస్తాము, చల్లిస్తాము, దాంట్లో ఘనజీవామృతము జీవామృతం వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని చెప్పి కొద్దిగా ఇచ్చి చల్లుతున్నారు సార్. నాకు 5 ఆవులు ఉన్నాయి. ఎకరం పొలంలో ఆవులకు సంబంధించిన గడ్డి మాత్రమే వేసుకుంటాను. ఇక్కడ నేను 5 రకాల గడ్డి విత్తనాలు వేసుకొని ఆవులకు వేసుకుంటాను. 5 రకాల గడ్డి విత్తనాల్లో కూడా ఇది ఉలవ, ఇదొచ్చి సద్ద, ఇదొచ్చి జొన్న, ఇదొచ్చి అలసంద, ఇదొచ్చి మొక్కజొన్న సార్. మొక్కజొన్న ఈ 5 రకాలు కలిపి నేను ఆవులకు వేసుకుంటాను సార్. మనము ఆహారము మనిషి ఒకే రకంలో తిన్నప్పుడు మనిషికి కూడా నీరసం అవుతుంది. 5-6 రకాలు తిన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అదే మాదిరి ఆవులకు కూడా ఒకే రకం మేత వేస్తా ఉన్నాము. ఇప్పుడు వాసన సంస్థల తరఫున ఇచ్చిన 5-6 రకాలు తిని ఆవులు ప్రశాంతంగా ఉన్నాయి, బాగా రుచికరంగా తింటూ ఉన్నాయి, పాల దిగుబడి బాగుంది. మాకు వాసన వాళ్ళు 5 రకాల విత్తనాలు చల్లుకోమన్నారు. మేము వాటితో పాటు అదనంగా జలుము జీలుగా కూడా చల్లుకుంటూ వచ్చినాము. మాకు మంచి పాల దిగుబడి బాగా వచ్చింది. ముందు అయితే ఒకే రకం నేపియర్ వేసుకునే వాళ్ళము, అప్పుడు పాలు కూడా తక్కువ వచ్చేటివి. ఇవన్నీ కలిపి వేసుకోవడం వల్ల పాల దిగుబడి బాగా వచ్చింది, సకాలంలో ఎదకొస్తున్నాయి ఆవులు. ఇంతకుముందు అయితే రకరకాల గడ్డి విత్తనాలు వేసుకునే వాళ్ళము, వాటిలో మామూలుగా పాలు వచ్చేవి అంతే. ఇవి వేసుకున్నందువల్ల కూడా మాకు రకరకాలుగా పాలు ఎగబడడం కానీ, ఉలవ, ఈ సద్ద ఇవన్నీ వేసుకొని పాలు ఎగబడినాయి, ఆవులు కట్టడం కానీ, దోళ్ళు ఎదగడం కానీ, మామూలు వచ్చే పాల కంటే కూడా ఈ వేసినందువల్ల కూడా 2 లీటర్లు తెల్లవారి 2 లీటర్లు సాయంత్రం 2 లీటర్ల పాలు కూడా మాకు ఎగబడుతున్నాయి. ఆవులు కూడా 6 నెలలకు సంవత్సరానికి అట్లా కట్టేవి, ఇప్పుడైతే 4 నెలలకే కట్టేస్తాండాయి.
ఆవులకు కూడా పాలు రేటు దీని మామూలు రేటు కంటే కూడా ఈ వేయడం వల్ల మాకు పాల రేటు బాగా వస్తుంది. ఈ గెడ్లో అన్నిటికంటే కూడా మాకు ఈ గెడ్డే అన్ని రకాలు చల్లుకున్నందువల్ల కూడా మంచి ప్రోటీన్స్ ఆవులకు ఎదగడానికి పాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడింది. మాకు గొర్రెలు 50 దాకా ఉన్నాయి. ఆ గొర్రెలకు ఇది వీళ్ళు ఇచ్చిన మేపు గడ్డి మేము తయారు చేసినాము, తొట్టిండ్లు కట్టినాము. వాటికి చెక్కలతో తొట్టిండ్లు కట్టి వాళ్ళు మిషన్లతో కత్తిరింపు చేసి తొట్టిండ్లకు పోస్తాయి, తింటాయి. బాగా తిని ఒక్కొక్క గొర్రె 2 పిల్లలు ఉన్నాయి మాయి. ఇది అబద్ధం కాదు, నిజం చెప్తా ఉన్నాము. ఒక్కొక్క గొర్రె 2 పిల్లలు ఎంత వచ్చినాయి మాయి. ఆ గొర్రెలతో చాలా ఇంప్రూవ్ అయినాము. ఆవులు 4 ఉన్నాయి మాకు. ఆవులు కూడా చాలా ఇది మాకు గడ్డి దండిగా ఉంది. ఇప్పుడు కూడా మస్తుగా ఉంది. మేము వేరే వాళ్ళకి అమ్ముతాము. ఆ రుచికరమైన గడ్డి తిని పాలు ఎగుమతైనాయి. మనకు మనుషులకు ఎట్లా తింటా ఉన్నామో నోటికి రుచికరంగా ఆవులకు కూడా రుచికరంగా ఉంటే పాలు ఎగుమతవుతాయి. ఆ ఎగుమతైన దానివల్ల మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. పాలు ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మాకు ఇచ్చిన దాంతో 5 రకాల గడ్డి పెంచుకొని దాంతో ఇబ్బందులు పడకుండా మాకు అవసరం మిగిలింది వేరే వాళ్ళకు సహాయపడే పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు. ఈ మల్టీ స్పీషీస్ ఫాడర్ని 90 మందికి పైగా కుటుంబాలు పెంచుతున్నారు. బీడు భూములన్నీ ఈ పంటలతో పచ్చగా మారాయి. సుమారు 117.5 ఎకరాల్లో 274 టన్నులకు పైగా పశుగ్రాసం పండుతోంది. పాడి పశువులకు ఈ మల్టీ స్పీషీస్ ఫాడర్ పెట్టడం వల్ల పోషక పదార్థాలు లభించి పాల దిగుబడి పెరిగి రైతుల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. గతంలో ఆ ఊరిలో 200 లీటర్ల పాలు సేకరించడం కూడా కష్టంగా ఉండేది. నేడు వాసన్ టీం రైతుల్లో పశుగ్రాస పెంపకంపై అవగాహన కలిగించడం వల్ల ఇప్పుడు 1000 లీటర్లకు పైగా పాలు సేకరిస్తున్నారు. ఒకప్పుడు పశుగ్రాసం కోసం నానా కష్టాలు పడిన ఆ రైతులు నేడు చుట్టుపక్కల గ్రామాలకు కూడా మేతను సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. పోషకాహారం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగై పాలలో కొవ్వు శాతం పెరిగింది. పాడి పంటలతో అయ్యవారిపల్లి రైతులు సుస్థిర జీవనోపాధులు పొందుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పాల ఉత్పత్తి పెంచి ప్రగతి పథం వైపు అడుగులు వేస్తున్నారు.